అసలు ఫస్ట్ మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆన్ వైసీపీ సోషల్ మీడియా మీద ఇస్తాను. 2019-2024 వైసీపీ సోషల్ మీడియా బడ్జెట్ వాస్ 1750 crores. Sorry, once again please. 1000 employees. ఒక బ్యాచ్ ఆఫ్ ఎంప్లాయీస్. సోషల్ మీడియా బడ్జెట్ ఆఫ్ వైసీపీ 2019 to 2024 was 1750 crores budget. My God. 5 years ki. అంటే యావరేజ్ మీద పర్ ఇయర్ 350 crores బడ్జెట్ వైసీపీ సోషల్ మీడియాకి. ఆఖరాకి బీజేపీ నేషనల్ పార్టీ కూడా అంత పెద్ద బడ్జెట్ లేదు. Okay. దిస్ ఇస్ ద ట్రూత్. Okay. Employees working under the social media wing of YCP was almost 1000. 350 members హైదరాబాద్ లో పెట్టారు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా రిక్రూట్ చేసిన వాళ్ళని సోషల్ మీడియాలో వాడుకున్నారు. ఇది ఇంకొకటి డిజిటల్ కార్పొరేషనే కదా, ఫైబర్ నెట్ కింద తీసుకున్న వాళ్ళని అందరినీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు వీళ్ళందరూ వైసీపీ సోషల్ మీడియా. సో మీరు ఒక మాట అన్నారు వెంకటకృష్ణ గారి, చాలా స్మాల్ ఇష్యూ అని. దిస్ ఇస్ ఎ బిగ్ థింగ్. ఈ రోజు మీరు టార్గెట్ చేయాల్సింది సజ్జల్ భార్గవ్ రెడ్డిని కాదు. ఇట్స్ ఎ మిస్టేక్. దిస్ హోల్ థింగ్ వాజ్ లెడ్ బై వైఎస్ భారతి, ఓనర్ ఆఫ్ సాక్షి మీడియా. సోషల్ మీడియా ఆఫ్ వైసీపీ పార్టీ వాజ్ హెడెడ్ బై వైఎస్ భారతి గారు అనేది వాస్తవం. ఎందుకంటే మీడియా పరంగా పార్టీ పరంగా ఏదున్నా వైఎస్ భారతి గారు చూసేవాళ్ళు. ఈరోజు టోటల్ మీడియా ఆపరేషన్స్ రైట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి మీరు చూడండి, maximum drive is always total media is headed only by Sakshi. So Sajjal Ramakrishnareddy, Sajjal Bhargav Reddy సాక్షిలో షేర్ హోల్డర్స్ కాదా? సాక్షిలో వాళ్ళకి షేర్స్ లేవా? ఏం మాడుతున్నారు వెంకటకృష్ణ గారు? నాకు తెలియదు. ఆల్ దీస్ పీపుల్ ఈరోజు